దిస్ ఈజ్ బాలచందర్. ఉత్పత్తి ఉపాధి ఆర్థిక వ్యవస్థలోని రంగాలు. ప్రజలు తమ జీవన ఉపాధి కోసము రకరకాల పనులను చేపట్టడం గురించి మనము తెలుసుకున్నాం. ఈ పనులను ప్రధానంగా 3 రంగాలుగా విభజించారు. అవి ఫస్ట్ వన్, ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయము, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించినవి పనులు. నెక్స్ట్ వన్, యంత్రాలు పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడము, ఇతర పరిశ్రమలు. థర్డ్ వన్, వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు. వృత్తి వర్గీకరణ బట్టలు కుట్టేవారు వారు సేవా రంగానికి సంబంధికులు. బుట్టలు అల్లేవారు పరిశ్రమ రంగములోకి వస్తారు, వారు కుటీర పరిశ్రమ. అదేవిధంగా పూలు సాగు చేసేవారు వ్యవసాయ రంగము, పూలు సాగు చేసేవారు వ్యవసాయ రంగము. పాలు అమ్మేవారు వ్యవసాయ రంగం. చేపలు పట్టేవారు వ్యవసాయ రంగము. మత బోధకులు లేదా పూజారులు వారు సేవా రంగంలోకి వస్తారు. ఉత్తరాలు బట్వాడ చేసే కొరియర్ వీరు సేవా రంగానికి సంబంధికులు. అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు పరిశ్రమ రంగము. వడ్డీ వ్యాపారి సేవా రంగము. తోటమాలి వ్యవసాయ రంగము. కుండలు చేసేవారు పరిశ్రమ రంగము, వీరు కుటీర పరిశ్రమకి చెందినవారు. తేనెటీగలను పెంచేవారు వ్యవసాయ రంగము. ఓమగామి వారు సేవా రంగానికి సంబంధించిన వారు. కాల్ సెంటర్ ఉద్యోగస్తులు సేవా రంగము. స్థూల దేశీయ ఉత్పత్తి దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువను ఉపయోగించే సాంకేతిక పదం స్థూల దేశోత్పత్తి అంటాం. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము ఈ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వస్తువులను సేవలను ఉత్పత్తి చేస్తారు. ప్రతి రంగంలోనూ ఎంతో మొత్తం వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతున్నాయన్నది మనము తెలుసుకోవాలి. కొన్ని వేలాది వస్తువులు సేవలను అంచనా వేయడం అసాధ్యమైన పని. ఈ సమస్యకు అధిగమించడానికి ఆర్థికవేత్తలు అంతిమ ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా ఆయా వస్తువుల సేవల విలువను జోడించాలని సూచించారు. ఉదాహరణకు వడ్లు, ఊక, బియ్యం వంటివి మాధ్యమిక వస్తువులు. వడ్లు, ఊక, బియ్యం వంటివి మాధ్యమిక వస్తువులు. వీటిని అంతిమ వినియోగదారుడు వాడడం లేదని, కానీ అత్యంత వస్తువులైన ఇడ్లీ, దోశలు తయారు చేయడానికి వీటిని ఉత్పాదకాలుగా వాడుకున్నారు. రైతు ఉత్పత్తి చేసింది కాబట్టి వడ్లు విలువను వేరువేరుగా కూడడము సరికాదు. కొనుగోలు చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా తుది ఉత్పాదకాలు, మధ్యదశ ఉత్పాదకాలు. తుది ఉత్పాదకాలు నోటు పుస్తకం, కారు, కంప్యూటర్. వీటికి మధ్యదశ ఉత్పాదకాలు మనము చూసినట్లయితే తుది ఉత్పాదకము నోటు పుస్తకం. మధ్యదశ ఉత్పాదకాలు ఇందులో చూసినట్లయితే నోటు పుస్తకం, కాగితపు గుజ్జు, కాగితం, కార్డ్బోర్డు, బంక, పిన్నులు ఇవి మధ్యదశ ఉత్పాదకాలు. నెక్స్ట్ తుది ఉత్పాదకాలు కారు. మధ్యదశ ఉత్పాదకం మనం చూసినట్లయితే టైర్లు, లైట్స్, మెంటల్ షీట్స్, రంగులు, షీట్లు, పెట్రోల్ లేదా డీజిల్ ఇవి మధ్యదశ ఉత్పాదకం. నెక్స్ట్ తుది ఉత్పాదకాలు కంప్యూటర్. మధ్యదశ ఉత్పాదకాలు చూసినట్లయితే సిలికాన్ చిప్స్, మానిటర్, కేబుల్, సాఫ్ట్వేర్స్,
సర్క్యులేటర్స్ ఇవి మధ్యదశ ఉత్పాదకాలు. ప్రతి దశలోనూ జోడించబడిన అదనపు విలువను మాత్రమే తీసుకోవడం మరొక పద్ధతి. దీనికి వస్తువుల అమ్మకము విలువలో అంతకు ముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన భౌతిక వస్తువును తీసివేయాలి. డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, బ్యాంకు ఉద్యోగస్తులు, ఐటీ రంగాల వారు సేవలను అందిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎలాంటి భౌతిక వస్తువులను ఉత్పత్తి చేయరు. కానీ వాళ్ళు సేవలకు బదులు వాళ్ళు ఆర్జించిన ఆదాయాన్ని జీడిపిలోకి కలపాలి. ఉత్పత్తి అయిన వస్తువుల సేవల మార్కెట్ విలువను జీడిపి నమోదు చేసింది. కానీ మార్కెట్లో కొనుగోలు లేదా అమ్మకాలు చేయని అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి వంట చేయడము, ఇల్లు తుడవడము, ఇల్లు సర్దడము, పిల్లల్ని పెంచడము, మొక్కలను పశువులను పోషించడము వంటి గృహ సంబంధ పనులను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్థూల దేశీయోత్పత్తిని గుణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు లేని ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణించబడుతున్న దేశాల అభివృద్ధి తొలి దశలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వాటి స్థూల దేశోత్పత్తి పెరుగుదలకు అధికంగా దోహదం చేశాయి. సాగు పద్ధతులు మారుతూ వ్యవసాయం వృద్ధి చెందడంతో మునుపటి కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతుంది. వృత్తి పనుల వాళ్ళు, వ్యాపారులు పెరగసాగారు. కొనుగోలు అమ్మకాలు ఎన్నో రెట్లు పెరగడంతో వస్తువులు సేవలకు డిమాండ్ మరింత పెరగసాగింది. మొత్తం మీద ఉత్పత్తి అయిన వస్తువులలో ఎక్కువగా వ్యవసాయము, అనుబంధ రంగాలకు చెందినవే. చాలామందికి ఈ రంగాలలోనే ఉపాధి లభించేది. కర్మాగారాలలో చౌక ధరలకు పెద్ద ఎత్తున వస్తువులు ఉత్పత్తి కావడంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు చేరాయి. 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతుంది. మొత్తం సేవల రంగం ప్రముఖ స్థానంలో ఉంది. ఉత్పాదక కార్యకలాపాలలో అధిక భాగము ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి. వ్యవసాయము, పరిశ్రమలు, సేవలు అనే 3 రంగాల ఉత్పత్తి కలిపితేనే స్థూల దేశోత్పత్తి వస్తుంది. సేవలలో తిరిగే 3 రకాలు ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు, సెకండ్ వన్ ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలు, థర్డ్ వన్ వ్యాపారము, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు. ముందుగల ఫస్ట్ వన్ ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు. ఇందులో ప్రభుత్వ పాలనా యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్య, పశు వైద్య కార్యకలాపాలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు వంటివి. సెకండ్ వన్ ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, పొదుపు ఖాతాలు, బ్యాంకులు కాని ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు వంటివి. థర్డ్ వన్ వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు. థర్డ్ వన్ వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు. ఇందులో రైల్వేలు, ఓడరేవులు, విమానయానం, రోడ్డు రవాణా, ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారులు, వాణిజ్యం, అన్ని రకాల హోటళ్ళు, టీవీ, ఇంటర్నెట్, సెల్ఫోన్, అదేవిధంగా సాఫ్ట్వేర్ సంస్థలు, ఉపగ్రహ సేవలు. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం సంఖ్యకు ఆ దేశ స్థూల దేశోత్పత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పనిచేస్తున్నవారు అంటే ఉత్పాదక కార్యకలాపాలలో భాగస్వాములైన ప్రజలు. దేశంలోని కార్మికులలో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి 1/6 వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తూ ఉన్నారు. దీనికి విరుద్ధంగా స్థూల దేశోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలలో మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. వ్యవసాయంలో
అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది. వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయిన ఉత్పత్తి ప్రభావం కాదు. ఇలా వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. దీనినే మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అని పిలుస్తాం. 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తూ ఉండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వము వద్ద నమోదు చేసుకొని ఉంటాయి కాబట్టి కర్మాగారాల చట్టం, కనీస వేతనాల చట్టం, దుకాణాల సంస్థల చట్టం వంటి వాటిలో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలను ఇవి అనుసరిస్తాయి. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండడం వల్ల కూడా వీటిని వ్యవస్థీకృత రంగంగా అంటారు. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ పని చేసే యజమాని అదనపు వేతనము చెల్లించాలి. అంతేకాకుండా జీతంలో కూడిన సెలవులలో వేతనం, భవిష్యత్ నిధి వంటి అనేక ఇతర ప్రయోజనాలు వాళ్లకు ఉంటాయి. అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించేలా చూసేవాళ్ళు ఉండరు. ఉద్యోగాలకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం, ఆర్జిత సెలవులు, అనారోగ్యం అన్నప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు. ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులను మానుకోమనవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు భూమి లేని వ్యవసాయ కూలీలు, సన్న చిన్న కారు రైతులు, కౌలుదారులు, చేనేత, కుమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి చేతి వృత్తుల వాళ్ళు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు సన్న చిన్న కారు రైతుల కిందికి వస్తాయి. పట్టణ ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యాపారము, రవాణా వంటివి వాటిలో రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు, బుట్టలు కుట్టేవాళ్ళు అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు. షెడ్యూల్ కులాల తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.